కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తుందని సిఐఐ జోన్ చైర్మన్ డివి రవీంద్రనాథ్ తెలిపారు. 12 లక్షల స్లాబ్ వరకు ఎలాంటి పన్ను లేకపోవడం మంచి పరిణామమన్నారు. టీడీఎస్ విషయంలో సీనియర్ సిటిజన్స్ కు మేలు చేశారన్నారు. బడ్జెట్లో పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ నిధుల ప్రకటన చేశారన్నారు. ఇది ఏపీ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. మేము చూసినది ఒక రకంగా ఆశించాం. వీరు బడ్జెట్ డిఫరెంట్గా ఉంది. అయితే ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ లాగా ఉంది. ఇది బాగా ఫ్యూచర్లో నెక్స్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్కి ఎలాగ ఉండాలి, దాని అవసరాలు, ఇండియా అవసరాలు, ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయి నిత్యావసర సరుకులు లైక్ మనం ఆయిల్ ఉంది, నూనె కానివ్వండి, పత్తి కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, వీటన్నిటి మీద పల్సెస్, వీటన్నిటి మీద బాగా ఫోకస్ చేశారు. ఏపీ గురించి ఏమైందంటే మనకి బడ్జెటరీ అలాట్మెంట్స్ ఫర్ క్యాపిటల్ కానివ్వండి, ఇవన్నీ లాస్ట్ 2-3 నెలల్లో ఇచ్చేశారు మనకి ఆల్రెడీ. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకి ఏపీ ప్రధానంగా మన స్ట్రెంగ్స్ ఏంటంటే 1 వ్యవసాయం, 2 దీంట్లో ఈ రొయ్యలు, చేపలు, ఈ ఫిషరీస్, ఈ రెండింటికి మంచి ఎంకరేజ్మెంట్ కనపడింది దీంట్లో. కాబట్టి మనం కవర్ అయినట్టే. తర్వాత జీన్ బ్యాంక్ ఒకటి ఇచ్చారండి. జీన్ బ్యాంక్ వల్ల ఎంతో ఉపయోగం. మన రైతులు ఇప్పుడు మేము మొక్కజొన్న విత్తనం ఉంది, మొక్కజొన్న 1 కేజీ 400 పెట్టి కొనుక్కుంటున్నారు. కేజీ 40 రూపాయలు పెట్టి కొనుక్కునే రోజులు వస్తాయి. జీన్ బ్యాంక్ మనదైతే మన విత్తనాలు మనమే తయారు చేసుకోగలుగుతాం, మన సొంత కాబట్టి. అలాగా వ్యవసాయానికి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారండి. R&D ఫండ్, ప్రైవేట్ R&D ఫండ్కి 20,000 కోట్లు ఇచ్చారంటే ఇది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం, ఈసారికి ఇచ్చారు. ఇది చాలా ఉపయోగం అండి. దీనివల్ల ఎన్నో స్టార్టప్స్ వస్తాయి. ఉన్న ఇండస్ట్రీస్, మాలాంటి ఇండస్ట్రీస్ కూడా మేము R&D రికగ్నిషన్ తీసుకుని మేము దాని మీద కూడా ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఫ్యూచర్లో కావాల్సిన అవసరాలు పెట్టి ప్రొడక్ట్స్, ఉత్పత్తులు తయారు